రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. రామ జన్మభూమిని సందర్శించేందుకు ఈ నెల 28న ఆయన అయోధ్యకు వెళ్లనున్నారు. తొలుత చంద్రబాబు 28 ఉదయం ఉండవల్లి నుంచి గన్నవరం వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ ప్రత్యేక విమానంలో అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యలో రామమందిరంలో శ్రీరాముణ్ణి దర్శనం చేసుకుంటారు. 28న సాయంత్రానికి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే రచన ఏదైతే ఈ నెల 28వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించబోతా ఉన్నారు. ఏదైతే 28వ తారీఖు ఉదయం ఉండవల్లి నివాసం నుంచి కూడా గన్నవరం వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి మరొక విమానంలో కూడా అక్కడి నుంచి అయోధ్యకి అయితే మాత్రం చేరుకుంటారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కూడా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని చంద్రబాబు అయితే మాత్రం సందర్శించి అనంతరం శ్రీరాముడి దర్శనం అయితే మాత్రం చేసుకోబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా దాదాపుగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి దర్శనం ఏర్పాట్లు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే మాత్రం సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయోధ్య రామ మందిరాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించబోతా ఉన్నారు. గతంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నటువంటి తర్వాత కూడా మొట్టమొదటిసారిగా అయితే మాత్రం శ్రీరాముడి జన్మక్షేత్రమైనటువంటి అయోధ్యకి అయితే మాత్రం చంద్రబాబు వెళ్ళబోతా ఉన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఈ నెల 28వ తేదీ అయితే మాత్రం కుటుంబ సమేతంగా చంద్రబాబు అయితే మాత్రం అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి దర్శనం చేసుకున్నటువంటి అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం అయోధ్యలో మాట్లాడబోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పూర్తవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అదే రోజు సాయంత్రం తిరిగి మరలా 6 గంటల ప్రాంతంలో కూడా అయోధ్య నుంచి కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి కూడా చంద్రబాబు చేరుకుంటారని కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత అయోధ్యకు మాజీ ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు ఒక పక్క ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయోధ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లడంపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.